ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వెబ్ టెక్నాలజీ నుంచి మనకి ఈరోజు థర్డ్ యూనిట్ అయిన జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ చూద్దాము. ఆల్రెడీ కొన్ని ఆబ్జెక్ట్స్ని ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇక్కడ చూస్తే మరి మొత్తం ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ రూపంలో చెప్పుకుందాము. ఆబ్జెక్ట్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే కనుక ఆబ్జెక్ట్ అంటే మెథడ్ ఏమిటండి, కాబట్టి వీటిని ఆబ్జెక్ట్ రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫస్ట్ ఇది ఏంటి అంటే డేట్ ఆబ్జెక్ట్ అండి. డేట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇది ఏం చూపిస్తుంది అంటే కనుక దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబ్టైనింగ్ ది డేటా, డేట్ అండ్ టైం. ఓకేనండి, ఈ డేట్ ఆబ్జెక్ట్ ఏం చూపిస్తుంది అంటే కనుక మనకి డేట్ని టైంని చూపిస్తుంది అన్నమాట అండి. ఈ డేట్ అండ్ టైం వాల్యూస్ బేస్డ్ ఆన్ కంప్యూటర్స్, అదే సిస్టమ్స్లో ఏ విధంగా లోకల్ టైంలో కనిపిస్తాయో ఆ విధంగా చూపించడం జరుగుతుంది. ఓకేనండి, అదేవిధంగా ఇట్ క్యాన్ బి బేస్డ్ ఆన్ జిఎంటి అంటే గ్రీన్విచ్ మీన్ టైం రూపంలో. దీన్నే ఏమంటామంటే కనుక యూటీసీ అని కూడా అంటాము, యూనివర్సల్ కోఆర్డినేట్ టైం రూపంలో. అంటే మనకి కంప్యూటర్లో చూస్తే కనుక టైం ఏదైతే ఫార్మేట్ రూపంలో ఉందో ఆ ఫార్మేట్ రూపంలో ఇక డేట్ అండ్ టైంకి సంబంధించిన ఈ ఆబ్జెక్ట్స్ని అంటే మెథడ్స్ని చూపించడం జరుగుతుంది. ఓకేనండి, ఇందులో ఈ డేట్ ఆబ్జెక్ట్లోకి వచ్చే మెథడ్స్ ఏంటని చూద్దాము. డేట్ ఆబ్జెక్ట్లోకి వచ్చే మెథడ్స్ ఏంటి అంటే కనుక రాస్తున్నానండి. సార్ డేట్ ఆబ్జెక్ట్లోకి వచ్చే మెథడ్స్ గెట్ టైం మెథడ్. ఈ గెట్ టైం ఏం చూపిస్తుంది అంటే టైం చూపిస్తుందండి. మనకి టైం ఏ విధంగా ఉంటుందండి, యూటీసీ ఫార్మేట్లో ఉంటుందంట. అంటే ఏంటంటే కనుక టైంలో ఏముంటాయి, అవరు, మినిట్, సెకండ్. ఓకేనండి, అదేవిధంగా మిల్లీ సెకండ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫార్మేట్ చూపించడం జరుగుతుంది. ఇదొక మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ డేట్ మెథడ్. ఓకేనండి, డేట్ ఆబ్జెక్ట్ ఏమొస్తాయండి, ఆ డేటు అండ్ గెట్ డేటు గెట్ టైం. ఓకేనండి, అదేవిధంగా గెట్ యూటీసీ డేట్లో ఏముంటాయి, డేట్లో వచ్చేసి మనకి ఏముంటాయండి, డే, ఆ డేకి సంబంధించిన మంత్, ఆ ఇయర్. ఓకేనండి, ఇలా మనకి డే ఉంటుంది. అదేవిధంగా టైం అంటే కనుక అవరు, మినిట్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఈ మెథడ్స్ అని గంట టైం ఏమో టైం చూపిస్తుంది, డేట్ ఏమో డేట్ చూపిస్తుంది, యూటీసీ ఏంటంటే యూటీసీ రూపంలో డేట్ చూపిస్తుంది. అదేవిధంగా యూటీసీ డే మంత్ అంటే డే వచ్చేసి డేని చూపిస్తుంది. అదేవిధంగా గెట్ డే చూపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఏమైతే ఉన్నాయో మనకి డేలో డేట్ మెథడ్ ఒకటి, డేట్లో ఏముంటాయి, డే, మంత్, ఇయర్ ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడండి. కాబట్టి గెట్ డే మెథడ్, గెట్ మంత్ మెథడ్, అదేవిధంగా గెట్ ఇయర్ మెథడ్. ఓకేనండి, ఇక టైం చూస్తే కనుక గెట్ టైం చూస్తే కనుక టైంలో ఏముంటాయి, గెట్ అవర్ మెథడ్, అవర్స్. అదేవిధంగా గెట్ యూటీసీ అవర్ మెథడ్. అదేవిధంగా గెట్ మిల్లీ సెకండ్స్ మెథడ్, మినిట్ మెథడ్. ఓకేనండి, అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక మామూలుగా కాకుండా యూటీసీ మెథడ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డేటా ఆబ్జెక్ట్లోకి వస్తాయి. డేటా ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కనుక డే టు టైంకి సంబంధించిన మెథడ్స్ అన్ని డేటా ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఇక డేటా ఆబ్జెక్ట్లో వచ్చి ఏంటంటే ఒక డేకి సంబంధించి డే, మంత్, ఇయర్, ఒక టైంకి సంబంధించి అవర్, మినిట్, సెకండ్, మిల్లీ సెకండ్. వీటికి సంబంధించిన మెథడ్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక ఇవి మెథడ్స్ అన్నమాట అండి. ఇవన్నీ కూడా డేటా ఆబ్జెక్ట్లోకి వచ్చే మెథడ్స్. ఇది మనకి డేటా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో డేట్ ఆబ్జెక్ట్ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చండి, ఆబ్జెక్ట్స్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడగచ్చు. అప్పుడు మనకి 4 ఆబ్జెక్ట్స్ అనేది ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ది డేట్ మాట అండి.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఆబ్జెక్ట్. మన క్లాస్ చెప్పుకున్నాం స్ట్రింగ్స్ జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి. ఓకేనండి. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. కాబట్టి ఈ స్ట్రింగ్ కి సంబంధించి కంకాటినేట్ చేయడము, లోవర్ కేస్ లోకి రాయడము అని అయింది క్లాస్. ఆ క్లాస్ కి సంబంధించిన మెథడ్స్ అన్ని కూడా ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి. అంటే ఏంటంటే ఇంకా కంకాటినేషన్, కంకాట్ ఆఫ్ స్ట్రింగ్ కంకాట్ చేయడము, ఆ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో చూపించడము, సబ్స్ట్రింగ్ చేయడము, టు లోయర్ కేస్ లోకి మార్చడము, లోవర్ కేస్ ఆఫ్ లోకి మార్చడము, అదేవిధంగా అప్పర్ కేస్ లోకి మార్చడము, లెంత్ కనుగొనడము, వాల్యూ కనుగొనడము, స్ప్లిట్ చేయడము. ఓకేనండి. ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో. ఓకేనండి. మన క్లాస్ అయింది ఆ మొత్తము ఆ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాయడం కూడా మన క్లాస్ అయ్యింది. ఓకేనండి. దీనికి సంబంధించినవన్నీ కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి. ఓకే అండి. ఇక్కడ మనకి 10 మార్క్స్ ఎస్ఏ కింద అడిగేటట్టు ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్ అని అన్నాడు అంటే కనుక మనము అప్పుడు కొంచెం ఎక్కువ రాయాల్సి వస్తుంది మేడం. డేట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని రాసి దానికి సంబంధించిన చిన్న ప్రోగ్రామ్ ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా స్ట్రింగ్ సంబంధించిన మెథడ్స్ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు ప్రోగ్రామింగ్. ఓకేనండి. ఇవి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ గురించి. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బూలియన్ ఆబ్జెక్ట్. బూలియన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? బూలియన్ అనేది ఒక డేటా టైప్. బూలియన్ లో ఏముంటాయి అంటే కనుక ఇదే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఓకేనండి. ఇదే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ బూలియన్ అంటే ఇదే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ని ఎస్ ఆర్ నో అని మనం రాసుకోవచ్చు. ఓకేనండి. అని కూడా మనం అక్కడ డేటా టైప్స్ లో చెప్పుకున్నాం కదండి. అంటే ఈ బూలియన్ ఆబ్జెక్ట్ ఏముంటాయంటే ఏదైనా సరే మనం రాసినప్పుడు అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ సంబంధించినవన్నీ కూడా ఈ బూలియన్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి. ఓకేనండి. ఇక నెక్స్ట్ బూలియన్ ఆబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్ ఆబ్జెక్ట్ అంటే 4th వన్ వచ్చేయండి మ్యాథ్ ఆబ్జెక్ట్. 4th వన్ మ్యాథ్ ఆబ్జెక్ట్. ఇది కూడా మన క్లాస్ లో అయింది. మన స్ట్రింగ్ కి సంబంధించి ఒక క్లాస్ అయితే కనుక ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం కదా. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ లోనే ఉంటాయి. ఓకేనండి. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సంబంధించిన మెథడ్స్ అన్ని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి. ఈ మెథడ్స్ ఏంటంటే అబ్సల్యూట్ వాల్యూ కట్టడం, సైన్ వాల్యూ కట్టడం, కాస్ వాల్యూ కట్టడం, టాంజెంట్ వాల్యూ కట్టడం. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే చేస్తామో దానికి సంబంధించి అన్ని కూడా ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కట్టడం, ఫ్లోర్ వాల్యూ కట్టడం, సీల్ ఫంక్షన్. ఓకేనండి. సీల్ ఫంక్షన్, మాక్సిమం కట్టడం అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి అందులో మాక్సిమం, మినిమం కట్టడం, పవర్ కట్టడం, ర్యాండమ్ వాల్యూ కట్టడం, రోగ్ వాల్యూ కట్టడం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ లో ఉన్నాయి. ఓకేనండి. ఇవి మరి ఆబ్జెక్ట్స్ అవైలబుల్ చూస్తే కనుక మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్స్ అంటే కనుక 4 ఆబ్జెక్ట్స్ కింద రాయొచ్చు. ఒకటి డేట్ కి సంబంధించి డేట్ అంటేనే డేట్ ఆబ్జెక్ట్ లో డేట్ మెథడ్స్, టైం మెథడ్స్ ఉంటాయి. డేట్ అంటే కనుక డేట్ కి సంబంధించి ఆ రోజు డే మెథడ్, డేట్ మెథడ్, డే మెథడ్, డేలో ఉన్న డే మెథడ్, నెక్స్ట్ వచ్చేసి మంత్ మెథడ్, ఇయర్ మెథడ్. అదేవిధంగా మనకి టైం మెథడ్, టైం సంబంధించి అవర్ మెథడ్, అవర్, మినిట్, సెకండ్, మిల్లీ సెకండ్స్ మెథడ్స్ ఇవన్నీ కూడా డేట్ ఆబ్జెక్ట్ లో కిందకు వస్తాయి. ఇక నెక్స్ట్ రెండో ఆబ్జెక్ట్ అయినా స్ట్రింగ్ ఆబ్జెక్ట్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లోకి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అన్ని వస్తాయి. అంటే స్ట్రింగ్ కి సంబంధించి కంకాటినేషన్ చేయడం, లోవర్ కేస్ లోకి మార్చడం, లెంత్ కట్టడం, అప్పర్ కేస్ లోకి మార్చడం, రెండు స్ట్రింగ్స్ కలపడము, ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ లోకి మార్చడము, ఆ రెండాటి మధ్యన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడడం. ఓకేనండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి సంబంధించి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి.
ఇక నెక్స్ట్ బూలియన్ ఆబ్జెక్ట్ అంటే బూలియన్ అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కి సంబంధించిన మెథడ్స్ అన్ని ఈ బూలియన్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాథ్ ఆబ్జెక్ట్. మ్యాథ్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి అన్నమాట. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే అబ్జల్యూట్ వాల్యూ, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కట్టడం, ఫ్లోర్ వాల్యూ కట్టడం, సేల్ వాల్యూ కట్టడం, పవర్ కట్టడం, మాక్సిమం కట్టడం, మినిమం కట్టడం, స్క్వేర్ రూట్ ఫంక్షన్ కట్టడం, లాగరిథమిక్ వాల్యూస్, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, లాగరిథమిక్ వాల్యూస్ ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సంబంధించిన ఫంక్షన్స్ అన్ని కూడా మ్యాథ్ ఆబ్జెక్ట్ కి సంబంధించినవి. ఓకేనండి, ఇవి ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండి. ఇక నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే కనుక చూస్తే కనుక ఈవెంట్ అంటండి. ఈవెంట్ టాపిక్ కూడా ఈరోజు చెప్పేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో క్లాస్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దీంతో మనకి థర్డ్ యూనిట్ అనేది అవుతుంది నెక్స్ట్ క్లాస్ తోటి. కాబట్టి ఈ క్లాస్ ఈవెంట్ క్లాస్ గురించి కూడా చెప్పేసుకున్నాము. వాట్ ఈజ్ ఈవెంట్ అంటే కనుక ఆబ్జెక్ట్స్ ఈవెంట్ అనమాట ఈరోజు టాపిక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటంటే కనుక కొన్ని రకాల ఈవెంట్స్ అనేవి ఉన్నాయండి. ఈవెంట్ అంటే ఏంటంటే ద యూజర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో user actions are detected by the JavaScript. యూజర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్స్ డిటెక్ట్ చేయడమే జావాస్క్రిప్ట్ లో డిటెక్ట్ చేయడాన్ని ఈవెంట్ అంటాము. అంటే ఏంటంటే కొన్ని ఈవెంట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఏ మౌస్ క్లిక్ అంటే యూజర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జావా స్క్రిప్ట్ లో చూపించడాన్ని ఏమంటామంటే కనుక మనము జావా స్క్రిప్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక అవి ఏంటంటే కనుక ఏ మౌస్ క్లిక్, ఒక మౌస్ ని క్లిక్ చేయడము. ఓకేనండి, వెబ్ పేజ్, అదేవిధంగా వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది, ఆర్ ఇమేజ్ కానీ వెబ్ పేజ్ ని కానీ లోడింగ్ చేయడము. ఓకేనండి, మౌస్ క్లిక్ చేయడము, ఏదో ఒక వెబ్ పేజ్ కానీ ఇమేజ్ కానీ లోడ్ చేయడం. అదేవిధంగా మౌసింగ్ అంటే మౌస్ ఏదైతే ఉందో మౌసింగ్ ఓవర్ ఏ హాట్స్పాట్ చూపించడం. నెక్స్ట్ ఏంటంటే కనుక హాట్స్పాట్ ఆన్ ది వెబ్ పేజ్, hotspot on the web page, mousing over the hotspot on the website. Other than selecting input field in the HTML form. Selecting అంటే కొన్ని యాక్షన్స్ మాత్రమే యూజర్ చేసే యాక్షన్స్ సెలెక్టింగ్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఇన్పుట్ ఫీల్డ్ సెర్చ్ చేయడం ఉందనుకోండి ఫామ్ HTML ఫామ్. ఈ HTML ఫామ్ లో ఒక ఇన్పుట్ సెర్చ్ చేసే యాక్షన్ అలాంటిది. కానీ నెక్స్ట్ సబ్మిట్ చేయడము, సబ్మిటింగ్ HTML ఫామ్ ని సబ్మిట్ చేయడము. అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఈవెంట్స్ మాట్లాడి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడి మౌస్ క్లిక్ చేయడము, ఒక వెబ్ పేజ్ కానీ ఇమేజ్ కానీ లోడ్ చేయడం, వెబ్ పేజ్లో హాట్స్పాట్ని మౌస్ ద్వారా మూవ్ చేయడము, మనకి HTML ఫామ్లో దేనికైనా సరే సెర్చ్ చేయడం, ఒక ఇన్పుట్ సబ్మిట్ చేయడం, ఫామ్ని సబ్మిట్ చేయడం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ని జావాస్క్రిప్ట్లో ఎలా రాస్తాము అంటే కొన్ని రకాల ఈవెంట్స్ చెప్పుకుని దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం. చూస్తే కనుక మనకి ఏంటంటే కనుక కొన్ని రకాల ఈవెంట్స్ ఫస్ట్ ఆన్లోడ్ అండ్ అన్లోడ్. ఈ రెండు ఏంటి అంటే కనుక ఆన్లోడ్ అండ్ అన్లోడ్ ఏంటంటే కనుక ఇవి ఈ ఈవెంట్స్ ఏంటంటే కనుక ది ఆన్లోడ్ అండ్ అన్లోడ్ ఈవెంట్స్ ఆర్ ట్రిగర్డ్ when the user enters or leaves the page. ఆ పేజ్ లో ఇవి ఉపయోగించుకోవచ్చు. ఇవంతా అయిపోయిన తర్వాత
అన్లోడ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆన్ ఫోకస్ చేయడము అండ్ ఆన్ బ్లర్ అండ్ ఆన్ చేంజ్ ఇవేంటి అంటే కనుక ఆన్ ఫోకస్, ఆన్ బ్లర్, ఆన్ చేంజ్. ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఇవేంటి అంటే కనుక ఈ ఈవెంట్స్ ఏంటంటే కనుక కాంబినేషన్ విత్ వ్యాలిడేషన్ ఆఫ్ ఫామ్ ఫీల్డ్. అంటే ఒక ఫామ్ తీసుకుంటే అందరూ ఇవి ఉంటాయంటండి, ఇవి ఒక కాంబినేషన్ రూపంలో ఉంటాయంట. ఎగ్జాంపుల్కి ఆన్ చేంజ్ అనేది తీసుకున్నాం కదా, ఈ ఆన్ చేంజ్ ఏంటంటే కనుక ఈ ఆన్ చేంజ్ మెథడ్ ఎందుకు ఉపయోగిస్తుందంటే కనుక ఈమెయిల్ని చెక్ చేయడానికి ఒకసారి చెక్ చేసుకోండి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఈ ఫంక్షన్ అనేది ఒకసారి మీరు ఈమెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పేసి ఉంటుందటండి. దీన్ని ఏ విధంగా రాస్తారో చూద్దాము. ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే సైజ్ =30, ఐడి సంథింగ్ ఈమెయిల్ ఐడి, ఆన్ చేంజ్ ఈ విధంగా రాస్తారు. ఆన్ చేంజ్ దేనికి అంటే కనుక చెక్ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోవడానికి, మన ఈమెయిల్ని చెక్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈవెంట్ అంటే ఏంటంటే యూజర్ ఏదైతే చేస్తాడో ఆ యాక్షన్స్ చేయడానికి మనకి ఆ ఇన్పుట్ రూపంలో ఇవ్వడానికి కొన్ని ఆ యూజర్ ఏవైతే చేస్తున్నాడో ఆ చేసేవి యూజర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది చూపించడానికి జావా స్క్రిప్ట్లోని ఈవెంట్స్ అంటారు. ఆన్లోడ్ అన్లోడ్ ఇదేంటంటే లోడ్ చేయడానికి, ఫోకస్ చేయడం, బ్లర్ చేయడం, చేంజ్ చేయడం. ఎగ్జాంపుల్ చేంజ్ అండి. చేంజ్ మెథడ్ ఎక్కడ రాస్తామంటే ఒకసారి చేంజ్ చేసుకోండి, ఒక చేంజ్ ఆన్ చేంజ్ చేయడం మెథడ్ ఎక్కడ రాస్తామంటే ఈమెయిల్ చెక్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ అనమాట అండి, మెయిల్ చెక్ చేసుకోవడం. దాన్ని ఎక్కడ రాస్తామన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆన్ సబ్మిట్ అనేది ఒక ఫామ్ కి సంబంధించి ఎక్కడ ఉపయోగిస్తాం ఆన్ సబ్మిట్ అనేది అని చూస్తే కనుక ఏ ఈవెంట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే వ్యాలిడేట్ ఆల్ మొత్తం అన్ని ఫీల్డ్స్ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి సెండ్ చేసుకుని ఆ తర్వాత మనం ఆన్ సబ్మిట్ మెథడ్ని రాయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక్కడ ఈ ఆన్ సబ్మిట్కి సంబంధించి చెక్ ఫామ్ అంటే ఫామ్ని ఒకసారి చెక్ చేసుకుంటామంట. సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం ఆల్ ఫీల్డ్స్ చెక్ చేసుకుంటాం కదండి. ఇది ఏంటంటే కనుక చెక్ ఫామ్ ఫంక్షన్ ఏంటంటే కనుక అది సబ్మిట్ చేసే ముందు ఒకసారి చూసుకోమని చెప్తున్నాను. దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఇక్కడ ఫామ్ ఫీల్డ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫామ్ ఫీల్డ్ లేదా ఫామ్ మెథడ్ ఈక్వల్ టు అది ఏదైతే ఉందో అదంతా చూసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్లో రాస్తాంలేండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్. ఇదేంటంటే ఈ మెథడ్ ఏంటంటే ఇది యానిమేటెడ్ బటన్స్ ఉపయోగించడానికి ఈ ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్ అనే దాన్ని ఉపయోగిస్తామండి. ఆ బటన్స్ ఉపయోగిస్తామండి. ఏంటంటే యానిమేటెడ్ సంబంధించి ఏమన్నా ప్రోగ్రామ్లో రావాల్సి వచ్చినప్పుడు అది రాస్తామండి. ఓకేనండి. యానిమేటెడ్ బటన్స్ ఉపయోగించినప్పుడు ఆ ఫామ్ రాస్తామండి. ఇప్పుడు దీంట్లో కొన్నిటికి సంబంధించి ఇదంతా కూడా ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ ఉపయోగించి చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఓకేనండి. మనం ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకున్నాం ఈవెంట్స్ ఉపయోగించి. అదేంటి అంటే కనుక HTML హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ ట్యాగ్ ఈక్వల్ టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ ఫంక్షన్ మెథడ్ ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను అనమాట. అదేంటంటే alert you have entered form
form1.textలో వాల్యూ అంటే ఫామ్ వల్ల ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయమని చెప్పేసి ఫంక్షన్ రాస్తున్నాం అన్నమాట. స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. హెడ్ సెక్షన్ క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ బాడీ రాస్తున్నాను. బాడీ రాస్తున్నాను. ఈ బాడీలో H3 ట్యాగ్లో రాస్తున్నాను. ఏంటంటే నెంబర్ H3లో నెంబర్ గెస్సింగ్ అని రాస్తున్నాను. నెంబర్ గెస్సింగ్ రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ రాస్తున్నాను. ఫామ్ నేమ్ అని చెప్పేసి ఫామ్ నేమ్ ఈక్వల్ ఫామ్1 ఆన్ సబ్మిట్ ఈక్వల్ ఫంక్షన్ అంటే అన్ని ఫీల్డ్స్ ఇచ్చిన తర్వాత చెప్తాను అంటే సంబంధం కొన్ని నెంబర్స్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ ద్వారా ఆ పాస్వర్డ్ వచ్చేసి నేను ఇస్తున్నాను. టెక్స్ట్ అని చెప్పేసి text1. అదేవిధంగా రెండోది ఇన్పుట్ ట్యాగ్ సబ్మిట్ చేయాలి. అంటే నేను ఒక ఫామ్ రాస్తున్నాను. ఫామ్లో ఫామ్ క్లోజ్ చేశాను. బాడీ క్లోజ్ చేశాను. అంటే HTML క్లోజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రాంలో మనం కొన్ని ఈవెంట్స్ రాసుకోవడం జరుగుతుంది. ఈవెంట్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది రాయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే చూస్తే HTML హెడ్ సెక్షన్ ఇందులో స్క్రిప్ట్ రాసాము. స్క్రిప్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఫంక్షన్ రాసాము. ఫంక్షన్ గురించి ఇందులో we have entered form1.textvar values అంటే form1లో ఒక టెక్స్ట్లో కొన్ని వాల్యూస్ ఇవ్వండి. ఇక్కడతో అయిపోయింది. హెడ్ సెక్షన్లో బాడీలో హిస్టరీలో నెంబర్ సెట్స్ ఏమని చెప్పేసి ఒక లైన్ రాసుకుని ఫామ్ని ఏదైతే ఉందో ఫామ్ సబ్మిట్ ఆ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి ఫంక్షన్ ఏదైతే రాసామో వాటిని చూడమంటారు. సపోజ్ నెంబర్స్ ఉన్నాయి అని రాసింది. ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ తర్వాత పాస్వర్డ్ తీసుకుని సబ్మిట్ చేయమంటున్నాను. అంటే ఏంటంటే అక్కడ మనకి సబ్మిట్ అనే బటన్, అదేవిధంగా మనము ఒక ఫామ్ రాసుకోవడము, సబ్మిట్ బటన్ ఓకేనండి. ఇలాంటివన్నీ రాసామంటే ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ చేసే బటన్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లో రాయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మనము సేవ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని మనం HTML నోట్ప్యాడ్లో టైప్ చేసి ఎంతైతే సేవ్ చేసామో దాన్ని యాక్సెస్ అయితే ఏంటంటే మనం కనుక చూస్తే కనుక యాక్సెస్ చేస్తే కనుక ఇది అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. మనకి అవుట్పుట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రామ్ ఏంటి అని. అంటే ఇక్కడ ఒక ఫామ్ వచ్చి ఫామ్లో ఇవ్వచ్చు వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేయమని చెప్పేసి మొత్తం ఈ ఫామ్ అంతా కూడా సబ్మిట్ అనేది అవుతుంది అన్నమాట. మీరు ఏవైతే డేటా ఇచ్చారో నెంబర్స్ కానీ నేమ్ అడిగింది అది అదే నేమ్ అడిగింది ఆ వాల్యూస్ అడిగింది ప్రకారంగా ఏమవుతుందంటే కనుక సబ్మిట్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే ఎలాంటివి ఈవెంట్స్ అనేవి ఎందుకు అంటే కనుక మనము ఆన్లైన్లో ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు అప్లికేషన్ సంబంధించి మొత్తం అన్ని ఫీల్డ్స్ కూడా కొన్ని ఫీల్డ్స్ రాసుకుంటాము. ఆ ఫీల్డ్స్లో కొన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ రాసుకుంటాము, బటన్స్ రాసుకుంటాము, సెలెక్టింగ్ బటన్స్ రాసుకుంటాము కదండి. ఫైనల్గా మనకి ఏంటంటే కనుక సబ్మిట్ కొట్టేటప్పుడు ఒకసారి అన్ని ఫీల్డ్స్ సరిగా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని సబ్మిట్ చేయమని చెప్తాం కదా. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈవెంట్స్లోకి వస్తాయి. ఓకేనండి. ఈవెంట్స్లోకి ఏమొస్తాయండి? ఈవెంట్స్లోకి వచ్చేవి ఏంటంటే ఫోకస్ చేయడం, బ్లడ్ చూపించడం, చేంజ్ చేయడం ఫంక్షన్స్. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫంక్షన్స్ అయినా చూస్తే కనుక మనకి ఒక దానికి సంబంధించి మౌస్కి సంబంధించిన ఫంక్షన్స్ ఆన్లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము, ఓకేనండి, సబ్మిట్ చేయడము, సబ్మిట్ బటన్స్. అదే కాకుండా మౌస్
ఓవర్ అండ్ ఆల్మోస్ట్ ఓవర్ అండ్ ఆల్మోస్ట్ అవుట్ ఇలాంటి ఫంక్షన్స్ యానిమేటెడ్ సంబంధించిన బటన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఈవెంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇది ఈరోజు టాపిక్ అయిన మనకి ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్. ఇక నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. వాట్ ఈస్ ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా మనం చేస్తాము, ఎక్సెప్షన్ హ్యాండిల్ ఏ విధంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ విధంగా మనం చెప్తున్నాం. ఈ క్లాస్లో మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ క్లాస్లో థర్డ్ యూనిట్ జావా స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్స్ DHTML అండ్ 5th యూనిట్ నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.